హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్ ఫర్ గ్రేట్నెస్ తెలుగు. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అని చాలామంది చాలాసార్లు నమ్ముతారు. ఇది కూడా ప్రతిసారి ట్రూ కాకపోయినా ఎన్నోసార్లు 100% ట్రూ అని ప్రూవ్ చేస్తుంది. మీరు మీ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళారు. మీతో మాట్లాడగానే అదేంటి ఇలా ఆలోచిస్తున్నాడు అని ఫీల్ అయినప్పటికీ కొంతసేపటి తర్వాత లేదా ఒక రోజు 2 రోజుల తర్వాత మీరేంటో అర్థం చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ ఇంప్రెషన్ అనేది మాత్రమే ఉండటానికి ఛాన్స్ లేకుండా మీ మీద ఉండే ఇంప్రెషన్ చేంజ్ అయ్యే ఆప్షన్స్ కూడా ఉంటాయి. అలా కాకుండా మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు. మీకు ఉండే టైం చాలా తక్కువ. అంత తక్కువ టైంలో వీలైనంత ఎక్కువ ఇంప్రెషన్ని సంపాదించడానికి ట్రై చేయాలి. ఈ ఇంటర్వ్యూ విషయంలో మాత్రం ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అనే ఈ సెంటెన్స్ ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తుంది. ఎదుటి వ్యక్తితో మాట్లాడకుండా చూడగానే మనకు మంచిగా అనిపిస్తుందా లేదా చెడుగా అనిపిస్తుందా అనేది ఈజీగా తెలుసుకోగలుగుతాం. కొంతమందితో మాట్లాడుతుండగానే నచ్చుతారు, కొంతమంది మనతో మాట్లాడినా కూడా నచ్చరు. మీ మాటల కంటే ముందుగానే మీ బాడీ లాంగ్వేజ్ని ఎదుటి వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. అసలు ఈ సైకాలజీ ఏంటి, మనకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తుందా అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఈ సైకాలజికల్ ట్రిక్స్ మీకు హెల్ప్ చేస్తాయి. ఈ వీడియో ద్వారా మీకు కొన్ని సైకలాజికల్ ట్రిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సైకలాజికల్ ట్రిక్స్ తెలుసుకోవాలంటే లెట్స్ బిగిన్. నంబర్ 1, ఐస్. ఒక టాపిక్ డిస్కస్ చేస్తున్నప్పుడు మన ఫేస్లో చూపించే ఎక్స్ప్రెషన్స్ వల్ల పాజిటివ్గా ఫీల్ అవుతున్నామా లేదా నెగిటివ్గా ఫీల్ అవుతున్నామా అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం వల్ల ట్రస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. మీరు మాట్లాడే మాటల్లో నిజం ఉంది అని నమ్మడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలానే మీరు చెప్పే మాటలు ఎదుటి వాళ్ళు వినడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది కూడా అర్థమవుతుంది. నంబర్ 2, స్టే కామ్. కోపంలో ఉన్నప్పుడు నోటి నుండి ఎలాంటి మాటలు వస్తాయి అని అస్సలు ఊహించలేం. ఒక వ్యక్తి కోపంలో ఉన్నప్పుడు ఇంకొకరు సైలెంట్గా ఉండకపోతే గొడవ మొదలవుతుంది. ఒక వ్యక్తి కోపంగా ఉన్నప్పుడు ఇంకో వ్యక్తి సైలెంట్గా ఉంటే కోపం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరైనా సరే భరించలేనిది సైలెన్స్ మాత్రమే. ఒక వ్యక్తి సైలెంట్గా ఉన్నప్పుడు మనసులో ఎలాంటి ఆలోచనల గురించి ఆలోచిస్తున్నారనేది డిస్కస్ చేయడం చాలా కష్టం. మీతో ఎవరైనా గొడవ పడుతున్నప్పుడు సడన్గా సైలెంట్ అయి చూడండి, మీకే అర్థమవుతుంది. గొడవ జరుగుతున్నప్పుడు ఆ గొడవ పెద్దది చేయడం కంటే కొన్ని సందర్భాల్లో సైలెంట్ అయి సిచ్యువేషన్ని కూల్ డౌన్ చేయడానికి ట్రై చేయండి. మీరు కష్టపడి పనిచేసేవారు, విద్యావంతులు, తెలివైన వారైనప్పటికీ మధ్యతరగతిలోనే ఉన్నారా? మీరు ధనవంతులు కావడానికి డబ్బు సంపాదించే మార్గాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కుకు ఎఫ్ఎం యాప్లో ప్రపంచంలోని మనస్తత్వ శాస్త్రంలో బెస్ట్ సెల్లర్ ది సైకాలజీ ఆఫ్ మనీ. డబ్బు అందరికీ కావాలి. డబ్బు అంటే అందరికీ ఇష్టం. అందరూ ధనవంతులు అవ్వాలని అనుకుంటారు. దానికి డబ్బులు ఒక్కటే సంపాదిస్తే సరిపోదు. బుక్ సమరీ వినాలనుకుంటే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు యాప్ని ఇన్స్టాల్ చేయడం వల్ల ఇయర్కి 399 రూపీస్కి ఉన్న సబ్స్క్రిప్షన్ మా కూపన్ కోడ్ T50 యూజ్ చేయడం వల్ల 50,000 రూపాయల కంటే విలువైన ఆడియో బుక్స్ కేవలం 199 రూపీస్కి మాత్రమే లభిస్తుంది. అంటే 50% ఆఫ్. ఈ బిజీ ప్రపంచంలో బుక్స్ చదవడానికి టైం లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఈ కుకు ఎఫ్ఎం ఎంతగానో హెల్ప్ చేస్తుంది. నేను రోజుకి కొన్ని పేజెస్ చదువుతూ ఎన్నో రోజులకి ఒక బుక్ కంప్లీట్ చేసేవాడిని. కానీ ఈ కుకు ఎఫ్ఎం యాప్లో వినడం స్టార్ట్ చేసిన తర్వాత నేను ఫ్రీగా ఉన్న టైంలో ఎంతో ఫాస్ట్గా బుక్ సమరీస్ని విని ఎంతో నేర్చుకుంటున్నాను. ఆడియో బుక్ వింటున్నప్పుడు మీరు ఆడియో స్పీడ్ని అడ్జస్ట్ చేసుకోవడంతో పాటుగా న్యూ బుక్స్ అప్డేట్ నోటిఫికేషన్స్ అండ్ నోట్స్, ప్రైవసీ సెట్టింగ్ ఇలా ఉండే ఎన్నో ఆప్షన్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో మేమిచ్చిన కుకు ఎఫ్ఎం వారి గూగుల్ ఫామ్ లింక్ని ఓపెన్ చేసి మీ విలువైన బుక్ సజెషన్స్ని ఇవ్వచ్చు. కుకు ఎఫ్ఎం యాప్లో 10,000 గంటలకు పైనే కంటెంట్ తెలుగుతో పాటుగా మరెన్నో భాషల్లో అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం, కుకు ఎఫ్ఎం మీ మనసుకు నచ్చింది వినండి. లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. నెంబర్ 3, సాటిస్ఫాక్టరీ ఆన్సర్. మీరు ఒక పర్సన్తో ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నారు. ఎదుటి పర్సన్ నిజం చెప్తున్నారా లేదా అబద్ధం చెప్తున్నారా అని తెలుసుకోవాలంటే సడన్గా సైలెంట్ అయ్యి ఆపోజిట్ పర్సన్ కళ్ళలోకి చూడండి. ఒకవేళ ఆపోజిట్ పర్సన్ అబద్ధం చెప్తున్నట్లయితే నిజం చెప్పే ఛాన్సెస్ ఉంటాయి, లేదా నిజం చెప్తున్నట్లయితే తను చెప్పేది నిజం అని మీకు అర్థమవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఐ కాంటాక్ట్ అండ్ సైలెన్స్ ఈ రెండు కూడా సరైన సమాధానాన్ని తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తాయి. నెంబర్ 4, గివ్ యువర్ సెల్ఫ్ టు ఫ్యూర్ చాయిసెస్ వెన్ యూ కాంట్ మేక్ ఏ డిసిజన్. డ్రెస్సెస్, జ్యువెలరీ లేదా ఇంకా ఏమైనా వస్తువులు కొనడానికి వెళ్ళినప్పుడు మన కళ్ళకి ఎన్నో ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒక డ్రెస్ కొనడానికి వెళ్ళి 2 డ్రెస్సులు నచ్చడం లేదా 3 డ్రెస్సెస్ నచ్చడం జరుగుతుంది. కానీ మీ దగ్గర ఒక్క డ్రెస్కి కొనడానికి మాత్రమే డబ్బులున్నాయి. అప్పుడు ఏం చేస్తారు? మన కళ్ళ ముందు ఎక్కువ ఆప్షన్స్ ఉన్నప్పుడు సరిగ్గా చూస్ చేసుకోలేని టైంలో మీరు కంపేర్ చేయాలి. ఫర్ సపోజ్ మీకు 2 డ్రెస్సెస్ నచ్చాయి. ఆ 2 డ్రెస్సెస్లో నుండి ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకోవాలంటే కలర్ కంపేర్ చేయాలి, క్వాలిటీ కంపేర్ చేయాలి,
కాస్ట్ కంపేర్ చేయాలి. మీకు ఏ డ్రెస్ ఎలా ఫిట్ అవుతుంది అనేది కంపేర్ చేయాలి. ఇలా కంపేర్ చేయడం వల్ల మీరు సరిగ్గా చూస్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ఎక్కువగా ఆప్షన్స్ ఉన్నప్పుడు కంపారిజన్ మీకు హెల్ప్ చేస్తుంది. నెంబర్ 5, వీకెండ్. ప్రతి ఒక్కరూ వీకెండ్ కోసం ఎదురు చూస్తారు. రేపు సాటర్డే అంటే ఈరోజు ఎక్కువగా వర్క్ చేసే ఛాన్సెస్ ఉండవు. అదేవిధంగా సండే తర్వాత మండే కూడా ఎక్కువగా వర్క్ చేసే ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే ఎక్కువ ప్రొడక్టివ్గా వర్క్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. బాగా ఇంపార్టెంట్ వర్క్ ఉన్నప్పుడు ఈ డేస్లో వర్క్ చేయడానికి ట్రై చేయండి. నెంబర్ 6, చూయింగ్ గమ్ టు కామ్ యువర్ నర్వ్స్. ప్రతిరోజు మనం ఫేస్ చేసే ఎన్నో సందర్భాలలో మనం టెన్షన్గా ఫీల్ అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి. అలాంటి సందర్భాల్లో గోళ్లు కొరుక్కోవడం కాకుండా చూయింగ్ గమ్ నమలండి. ఇది మీ నర్వ్స్ని ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. టెన్షన్ ఫ్రీ అవుతారు. మరి ఈసారి మీరు ట్రై చేస్తారా? నెంబర్ 7, స్టాప్ ప్రోక్రాస్టినేషన్. అసలు ఈ ప్రోక్రాస్టినేషన్ అంటే ఏంటి? పనిని వాయిదా వేయడాన్ని ప్రోక్రాస్టినేషన్ అంటారు. 2 నిమిషాలు చేసే పని కూడా చాలామంది వాయిదా వేస్తూ ఉంటారు. చిన్న వర్క్స్, పెద్ద వర్క్స్ అనే తేడా లేకుండా రేపు వర్క్ కంప్లీట్ చేద్దాం, ఎల్లుండి వర్క్ కంప్లీట్ చేద్దామని పోస్ట్ పోన్ చేసేవాళ్ళు ఈ మాట ఖచ్చితంగా వినండి. ప్రోక్రాస్టినేషన్ అనేది మీరు సరైన టైంలో సరైన వర్క్ని కంప్లీట్ చేయకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మీరు కొన్ని వర్క్స్ పోస్ట్ పోన్ చేయడం వల్ల ఇంపార్టెంట్ వర్క్ చేసే టైంలో పోస్ట్ పోన్ చేసిన వర్క్స్కి టైం ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా మీ ఇంపార్టెంట్ వర్క్ని కంప్లీట్ చేయడానికి ఛాన్స్ ఉండదు. మనం ఏం చెప్తే మన బ్రెయిన్ అది వింటుంది. మన బ్రెయిన్ ఏది చెప్తే మనం అదే చేస్తాం. కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తే మళ్ళొకసారి వినండి. మనం ఏం నేర్పిస్తే అది మన బ్రెయిన్ నేర్చుకుంటుంది. ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ట్రై చేయండి. వాయిదా వేయడం అనే మాట ఎప్పుడో ఒకసారి వినపడాలి, కానీ ప్రతిరోజు మీ లైఫ్లో భాగం అవ్వకూడదు. మీరు కొన్ని రోజులు వాయిదా వేయడాన్ని ఇగ్నోర్ చేసి చూడండి. ఈ విధంగా మీ బ్రెయిన్కి అలవాటు చేయడం వల్ల స్లోగా ప్రోక్రాస్టినేషన్కి దూరంగా ఉంటారు. నెంబర్ 8, ట్రిక్ యువర్ సెల్ఫ్ ఇంటూ ఏ గుడ్ మూడ్. మనం పాజిటివ్గా ఆలోచించినా, పాజిటివ్గా మాట్లాడినా మన మనసుకి ఆనందంగా అనిపిస్తుంది. నెగిటివ్గా మాట్లాడడం, నెగిటివ్గా ఆలోచించడం మీలో ఉన్న ఆనందాన్ని తగ్గిస్తుంది. మీరు హ్యాపీగా ఉండాలంటే పాజిటివ్గా ఆలోచించాలి. అతిగా ఆలోచించడం, నెగిటివ్గా ఊహించుకోవడం వల్ల నష్టమే ఉంటుంది, కానీ లాభం ఉండదు. సో నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండండి. నెగిటివ్ పీపుల్కి దూరంగా ఉండండి. వీలైనంత హ్యాపీగా ఉండటానికి ట్రై చేయండి. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. ఇలా ఉంటే మీలో పాజిటివిటీ పెరుగుతుంది. లాస్ట్ వన్, నెంబర్ 9, ఎలిమినేట్ హేటర్స్. మీ మంచి కోరుకునే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. మీ చెడు కోరుకునే వాళ్ళు మీకు హెల్ప్ చేయడానికి ముందుకు రారు. మిమ్మల్ని హేట్ చేస్తున్నారని అనిపించినప్పుడు మీరు చిన్న ఫేవర్ అడగడం వల్ల మీకు దూరంగా ఉంటారు. ముందుగానే చెప్పుకున్నట్టు నెగిటివ్ పీపుల్కి దూరంగా ఉండాలి. ఉంటే మంచిదే. ఎలా ఇగ్నోర్ చేయాలి అని మీకు తెలియకపోతే ఫేవర్ అడిగి ఇగ్నోర్ చేసేలా చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ ఆల్వేస్, కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్